ఒంటరితనం అనేది చాలా బాధను మనకు కలగజేస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఆ ఒంటరితనాన్ని అనుభవించేటువంటి వాళ్ళు అసలు ఆ ప్రపంచం ఎవరు కూడా మాతో లేరు, మా అమ్మ ఉన్నా లేనట్టే, మా అన్నదమ్ములు ఉన్నా లేనట్లే అన్నట్టుగా ఆ ఒంటరితనముతో అలాగా కృంగిపోతూ ఉంటారండి. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథము 60:22 ఒక మాట ఉంది. మీలో ఒంటరైన వాడిని 1000 మందిగా చేస్తాడట, ఎన్నిక లేని వాడిని బలమైన జనాంగంగా ప్రభువు మారుస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నారు. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయంలో అక్కడ ఒక గుడ్డివాడు స్వస్థత పొందుకున్న తర్వాత అతన్ని మాటి కూడా పరిచయులు ప్రశ్నిస్తూ ఉండగా, మరి ఇన్నిసార్లు ప్రశ్నించినా కూడా నా కళ్ళకి బురద రాసి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని చెప్పి ఆయన ధైర్యంగా చెప్పడం వల్ల మరి అతని సమాజం నుంచి వెలివేశారు. ఎప్పుడైతే వెలివేశారన్న సంగతి యేసు ప్రభు ఆలకించారో 9వ అధ్యాయము 35వ యేసు ప్రభు వారు అతను వెతుక్కొని వెళ్ళి మరి అతన్ని కలుసుకున్నట్లుగా ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నిజంగా ఒంటరితనంలో ఎవరిని పక్షాన లేకపోయినా కూడా యేసయ్య వచ్చి మన పక్షాన ఆయన ఉంటారని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆయన ఉంటే 10,000 మంది మనతో ఉన్నంత సమానం అండి. అంత ధైర్యం మనకు ఉంటుందని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను.